వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో నేనైతే ఈ వీడియోలో క్లాత్తో ఫ్లవర్ మేకింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. సో దీనికోసం క్లాత్ తీసుకున్నాను. ఇది 4 ఇంచెస్ వెడల్పు పొడవు ఉండేలా చూసుకున్నాను. సో చూపించిన విధంగా ఇలా మర్చేసాను. సో సూది దారంతో ఇలా కుట్టేస్తున్నానండి. నేను చూపించిన విధంగా కుట్టేయండి. సో చాలా బాగుంటుందండి ఇది. మనం ఫ్రాక్స్ ఏమన్నా కుట్టుకుంటాం కదా, సో వాటికి కానీ స్టిచ్ చేసామంటే చాలా అట్రాక్షన్గా ఉంటుంది. సో ఇట్లా చూపించిన విధంగా కుట్టేసుకోండి, రోజ్ ఫ్లవర్ లాగా. సో ఇదైతే షేప్ వచ్చేసింది. సో దారంతో ఇలా అంతా కుట్టేస్తున్నాను, చూడండి ఎంత బాగుందో. సో మనము బయట కొనే పని లేకుండా ఫ్రాక్స్ ఇవి కుట్టుకుంటాం కదా చిన్నపిల్లలకి. సో అప్పుడు మనం ఇలా ఫ్లవర్ మేకింగ్ అనేది క్లాత్తో చేసి ఆ ఫ్రాక్కి స్టిచ్ చేస్తామంటే చాలా అట్రాక్షన్గా ఉంటుందండి. సేమ్ బయట కొన్నట్లే ఉంటుంది. సో ఇట్లా ఇంకొకటి చూపించిన విధంగా కుట్టేసుకోవాలి సూది దారంతో. సో మిషన్తో పని లేకుండా ఈ సూది దారంతోనే కుట్టేస్తున్నాను, చాలా బాగుంటుందండి. సో ఇలా 5 అయినా తీసుకోవచ్చు, లేదా 6 పీసెస్ తీసుకొని 6 అయినా కుట్టుకోవచ్చండి. సో నేను యాక్చువల్గా 5 తీసుకున్నాను, చాలా బాగుంటుంది. సో మనం రోస్ అవి ఉంటాయి కదా, సో అట్లా నేను 5 తీసుకున్నానండి, 5 పీసెస్. సో ఇట్లా మళ్ళీ మర్చేసి అన్నీ ఇదే విధంగా కుట్టుకుంటున్నాను. సో మనము ఇలాంటివి అట్రాక్షన్గా పిల్లలు మనకు కస్టమర్స్ ఇస్తారు కదా ఫ్రాక్స్ కుట్టమని. సో ఇలాంటివి కనుక కుట్టి ఆ ఫ్రాక్స్కి స్టిచ్ చేసామంటే చాలా అట్రాక్షన్గా ఉంటుంది. ప్లస్ డబ్బులు కూడా మనం ఎక్కువ తీసుకోవచ్చు కస్టమర్స్ నుంచి. సో చూడండి ఇట్లా ఇంకొకటి కూడా కుట్టేస్తున్నాను. సో మనము ఎక్కువగా బ్లౌజెస్ కుట్టుకుంటున్నాం, ఇప్పుడు ట్రెండ్ అండి. ఎవరు డ్రెస్సెస్ అవి పెద్ద అట్రాక్షన్గా వేసుకోవటం లేదు. సో ఎక్కువ కస్టమర్స్ మనకి బ్లౌజ్ కుట్టమనే ఇస్తున్నారు. సో నేను అందుకోసంగా బ్లౌజ్ కోసం ఇది రెడీ చేస్తున్నానండి. సో కస్టమర్ అయితే నాకు ఇలా ఫ్లవర్ మేకింగ్ చేసి బ్లౌజ్కి స్టిచ్ చేయమన్నారు. సో అందుకోసం నేను బ్లౌజ్ కోసం అయితే ఇది రెడీ చేస్తున్నానండి. సో చూడండి అంతా కుట్టేసినాను. ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఇది కింద అది కట్ చేస్తున్నాను నేను. సో ఇలా కట్ చేసుకోండి, నీట్గా క్లాత్ షేప్ అనేది వస్తుంది. సో ఎత్తులు తగ్గులు లేకుండా కట్ చేశాను. సో బ్లౌజ్ కోసం నేను ఇది రెడీ చేశానండి. సో చూడండి అంత దగ్గరకు వచ్చేలాగా దారంతో లాగేసుకోవాలి. దారం ఇట్లా లాగితే అంతా దగ్గరకు వస్తున్నాయి. సో ఈ ఫ్లవర్ అనేది రెడీ అయిపోయింది. సో ఈ దారంతో ఈ ఫస్ట్ ఫ్లవర్ ఉంది కదా దానికి కుట్టేశాను. సో అంతా దగ్గరకు వచ్చేస్తుంది. సో చూడండి చూపించిన విధంగా నీట్గా కుట్టేసుకోవాలి. సో ఇక్కడ మిడిల్లో క్లాత్ అయితే ఉంది కదా, సో ఇది కనిపించకుండా ఒక కుందన్ లాంటిది అయితే పూస కుట్టేస్తున్నాను నేను. సో అంతా కుట్టేశాను, రెడీ అయిపోయింది. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి క్రాఫ్ట్ డిజైన్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో ఇదైతే నేను కుట్టేశాను. సో వెనకలకి తిప్పి ముడ అనేది వేస్తున్నాను. సో మనకి ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది. సో ఇలాంటివి బయట కొనే పని లేకుండా మన బ్లౌజెస్కి ఫ్రాక్స్కి మనమే స్టిచ్ చేసుకోవచ్చు. సో చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో, ఫ్లవర్ అనేది రెడీ అయిపోయింది మనకి.